హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు ఫొటోస్ పెట్టుకొని మంచి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ వీడియోలో మీకు ముందుగా ప్రివ్యూ అయితే చూపిస్తాను. ప్రివ్యూ నచ్చితే కనుక వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఏదైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ముందుగా కైన్మాస్టర్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మీరు ప్రివ్యూ అయితే చూసారు కదా, సో ఆ విధంగా మనం ఎడిట్ చేసుకోవడానికి ఈ కైన్మాస్టర్ అనే అప్లికేషన్ అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి ఈ వీడియోకి అయితే మనం ఆస్పెక్ట్ రేషియో 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేను ఈ వీడియోలోని మీరు ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూస్తే కనుక మీరు వీడియో అయితే చేయగలరు. స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే అర్థమవుతుంది అనమాట వీడియో అనేది. ఇక్కడ నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను కొన్ని కెమెరా ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా ఈ కింద మీరు టైం లైన్లో చూస్తే ఈ వీడియో అంటే ఈ ఫోటో అనేది ఎక్కువ టైమింగ్ అయితే వచ్చింది కదా. ఈ టైం లైన్లోనే మనం ఫోటోకి మనకి తక్కువ టైం లైన్ అనేది కొంచెం తక్కువ టైం రావాలంటే ఒక సెట్టింగ్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం కింద ఎడిటింగ్లోకి అయితే వెళ్ళండి. ఎడిటింగ్లోకి వెళ్ళాక మనం ఇక్కడ పైన ఇక్కడ 6.0 దగ్గర రెండు ఈ ప్రాజెక్ట్ డిఫాల్ట్ లేయర్ డ్యూరేషన్ అలాగ ఉంది, ఫోటో డ్యూరేషన్ కూడా సేమ్ అలాగ ఉంది. మనం ఇక్కడ 1.0 అయితే పెట్టేయండి. 1.0 పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ అయితే చేసేయండి. మనం ఇప్పుడు ఇదైతే డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం సింపుల్గా ఒక ట్రిక్ అయితే చూడండి. ఇప్పుడు మనం ఎటువంటి ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కువ టైమింగ్ అయితే ఏం రాలేదన్నమాట. మనం సేమ్ ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను సింపుల్గా ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. నేను మీకు సింపుల్గా సో ఈ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ క్రాపింగ్లోని కరెక్ట్గా సెట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాపింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళి మనం ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోండి. కరెక్ట్గా పెట్టుకున్నాక ఈ బ్లాక్ అనేది కనిపించకూడదు. ఇక్కడ ఈక్వాలిటీ అయితే చేసేయండి. సింపుల్గా ఈక్వాలిటీ చేస్తే మనం ఇక్కడ ఫోటో అయితే మూవ్ అవ్వదన్నమాట. సేమ్ ఈ విధంగా ఇలా సెట్ చేసేయండి. మొత్తం ఫొటోస్ అన్నీ సెట్ చేసేయండి. సో ఇక నేను మొత్తం ఫొటోస్ అన్నీ క్రాపింగ్లోని కరెక్ట్గా సెట్ చేసేసాను. సెట్ చేసేసాక ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ షేర్ ఆప్షన్లోకి వెళ్ళి సింపుల్గా నేను 540 సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేస్తున్నాను. సింపుల్గా మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేసాక మళ్ళీ వేరే లేయర్ అయితే తీసుకోండి. అంటే ఇప్పుడు మళ్ళీ వేరే ప్రాజెక్ట్ అయితే తీసుకోండి. వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి 9:16 అయితే తీసుకోండి. 9:16 తీసుకున్నాక ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్లోని మనం ఇప్పుడు చేసిన వీడియో అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్లోని సింపుల్గా ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ కంట్రోల్లోని కొంచెం స్పీడ్ మోషన్ అయితే పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్పీడ్ మోషన్ అయితే మనం పెట్టడం అయితే జరిగింది. కొంచెం స్పీడ్ మోషన్ అయితే పెడదాము, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని డూప్లికేట్ అయితే చేయండి. డూప్లికేట్ ఒక 5 అయితే చేద్దాము సింపుల్గా. ఇక్కడ సింపుల్గా ఒక 5 or 6 అయితే చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. సింపుల్గా ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేస్తే ఇప్పుడు స్పీడ్ మోషన్లో అయితే మొత్తం వీడియో అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేరే ప్రాజెక్ట్లోకి అయితే తీసుకెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, మళ్ళీ 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి నేను ఎక్స్పోర్ట్లోని మళ్ళీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో అయితే ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే మీడియాలోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్లోని వైట్
కలర్ అయితే తీసుకోండి. వైట్ కలర్ తీసుకొని కొంచెం ఇది స్క్రాల్ అయితే చేయండి. స్క్రాల్ చేశాక ఇప్పుడు లేయర్‌లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తుంది కదా! ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తుంది కదా! ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్ ఆప్షన్ అయితే తీసుకోండి. బ్లర్ తీసుకున్నాక ఇప్పుడు మొత్తం ఈ బ్లర్ అనేది మొత్తం వీడియో అంతా పెట్టేసేయండి. పెట్టేసాక మనం ఇప్పుడు ఒక లేయర్‌లోకి వెళ్ళి బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే సెట్ చేయండి. ఈ విధంగా సెట్ చేశాక ఇది కూడా స్క్రాల్ చేసేయండి. మొత్తం వీడియో అంతా పెట్టేయండి. పెట్టేసాక ఇప్పుడు మనం లేయర్‌లోకి వెళ్ళి అసలైన వీడియో అయితే ఉంది కదా! అసలైన వీడియో మనం ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో అయితే ఉంది కదా! సో, ఈ ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియోని సెలెక్ట్ అయితే చేసుకొని ఈ బ్లాక్ కలర్‌లో కరెక్ట్‌గా సెట్ చేయండి. కరెక్ట్‌గా సెట్ చేశాక ఇప్పుడు ఈ బ్లర్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఈ విధంగా అయితే సెట్ చేయండి. సెట్ చేశాక ఇప్పుడు బ్లర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ సెండ్ టు బ్యాక్ అయితే కనిపిస్తుంది కదా! సెండ్ టు బ్యాక్ అయితే చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా అయితే బ్లాక్ కలర్‌లోకి సెట్ చేయండి. సో, ఇప్పుడు ఈ సాలిడ్ కలర్ అనేది సెండ్ టు బ్యాక్ అయితే చేయండి. సింపుల్‌గా ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ బ్లర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! మనం కార్నర్స్‌లో బ్లర్ ఆప్షన్ అయితే వచ్చింది. సో, వచ్చాక ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. సో, ఈ విధంగా అయితే వస్తుందనమాట. ఇప్పుడు ఆడియోలోకి వెళ్ళి మనకి నచ్చిన సాంగ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను సింపుల్‌గా ఒక సాంగ్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో, ఇప్పుడు నేను మీకు ఒక సాంగ్‌ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో, సింపుల్‌గా ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చనమాట. సెట్ చేసుకొని ఇక్కడ మనం ఏదైనా నేమ్స్ పెట్టుకోవాలంటే గనక సింపుల్‌గా మన ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను ఛానల్ నేమ్ అయితే ఇచ్చాను. ఛానల్ నేమ్ ఇచ్చాక ఇక్కడ సింపుల్‌గా ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసేయండి అనమాట. ఇప్పుడు ఈ ఫాంట్ అనేది టెక్స్ట్ అనేది మొత్తం స్క్రాల్ చేసేయండి. స్క్రాల్ చేసేస్తే ఇప్పుడు వీడియో ఎంతవరకు ఉందో చూసుకోండి. ఇప్పుడు వీడియో ఇంతవరకు ఉంది కాబట్టి మనం ఎన్ని లేయర్స్ అయితే తీసుకున్నామో అన్ని లేయర్స్ ఫుల్‌గా పెట్టేయండి. సేమ్ ఇవన్నీ సింపుల్‌గా మొత్తం పెట్టేయండి. సో, పెట్టేసాక ఈ విధంగా అయితే వస్తుందనమాట. సింపుల్‌గా ఇప్పుడు షేర్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఎక్స్‌పోర్ట్ అయితే చేసేయండి. సింపుల్‌గా ఎక్స్‌పోర్ట్ చేసేస్తే వీడియో అనేది అయితే ఎండ్ అయితే అయిపోతుంది. మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఇంకా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.